మరొక పాట పాడుకుందాం. కల్వరిలో నీ కోసమే బలి అయిన యేసు ప్రభువు అనేటువంటి పాట పాడుతాం. కల్వరిలో నీ కోసమే బలి ఆయను యేసు ప్రభు. కనులారా వీక్షించవా, మనసారా యోచించవా, నిలువల్
పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా. పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా. పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా. ఈ పాపములను భరించెను, భరించెను శిక్షను. ఈ పాపములపై భరించెను, భరించెను శిక్షను. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభువు. మగుటము తిగొట్టిరి, కరణాలతో దేవుని తీర్చిరి. మగుటము తిగొట్టిరి, కరణాలతో దేవుని తీర్చిరి. మోపిరి భారమును ఊసిరి నిత్యముగా. మోపిరి భారమును
ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు చక్కని పాటలను మనం విన్నాం. ఇంతవరకు చక్కని పాటలు మనం విన్నాం. దేవుని దాసులు ఇద్దరు పాటల ద్వారా మనం చాలా ఆనందించాం. ప్రవీణ్ గారు పాటల్లో ప్రవీణుడే అనే దానికి మనకు పాటలు పాడి వినిపించాడు. చక్కని సంగీతాన్ని మరి ఐజక్ భవన్ కుమారులు ఇరువురు చక్కగా వాయిస్తూ అందరినీ అలరింపచేశారు. వాళ్ళకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాలం ఇలా చక్కని సువార్తమానం చెప్పడానికి దేవుని దాసులు సిద్ధంగా ఉన్నారు. మనకు బోర్డు కూడా వెనక ఉంది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. పాటల కన్నా మరి ఎక్కువగా వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఈ రాత్రి కాలం చేరి వచ్చిన అందరూ దేవుని దాసులు వర్తమానం అందిస్తుండగా పిల్లలు అటు ఇటు తిరగకుండా, ఎటువంటి ఆటంకాలు డిస్టర్బెన్స్ లేకుండా అందరూ సహకరించాలని ప్రభునామమున తెలియపరుస్తున్నాం. దేవుని దాసులు పి రాజారావు గారు బండి ఆత్మకూరు నుంచి మన మధ్యలో 2 వర్తమానాలు అందించారు. అన్న అవసరాల నిమిత్తమై అర్జెంటుగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుని దాసులు మేము ఎప్పుడు పిలిచినా కానీ కాదనకుండా, సామెలకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ కాదనలేడు పాపం. ఎందుకంటే మా మీద అభిమానం. అందుకని ఈ రోజైనా పని ఉన్నా కానీ మా వద్దకు వచ్చి చక్కని వర్తమానాలు అందించి తిరిగి ప్రయాణం వెళ్తుండగా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మన మధ్యలో దేవుని దాసులు ఐజక్ బాబన్న గారు ఉన్నారు. ఐజక్ బాబన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభునామంలో తెలియపరుస్తున్నాం. మరియు వర్తమానానికి ముందుగా కుంటలో దేవుని పరిచర్య జరిగిస్తున్న బోయూస్ గారు వాళ్ళ కుటుంబంగా మన మధ్యలో ఉన్నారు. కుటుంబంలో కుంటలో బోయూస్ గారు ఎంతో ప్రయాసపడుతూ తన మంచి సాక్ష్యం కలిగి సువార్త పని చేస్తా ఉన్నాడు. మేము ఆయన పరిచర్ను మేము చూశాము. నాతో పాటు క్లాస్మేట్ ఆయన కూడా. నేను ఎప్పుడు చూడలేదు బోయూస్ అంటే ఎవరు అనుకున్నాను, కానీ ఆయన మా క్లాస్మేట్. మేమిద్దరం కలిసి బొమ్మలాపురం చదువుకున్నాం. హిందూస్ మధ్య ఉంటూ మరి ఎన్నో మాలలు జపములు తపములు చేసి పూర్తిగా తర్వాత దేవుని సన్నిధి అనుభవించి దేవుని సన్నిధి నిజమైన ప్రభు యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయన దేవుని అంగీకరించిన తర్వాత మరి సువార్త పరిచర్లో కొనసాగుతున్నాడు. మరి బోయస్ గారు వచ్చి ప్రార్థన చేసిన తదంతరం దేవుని దాసులు పొన్నూరు నుంచి చెందిన ఐజక్ బాబన్న గారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ పాదములకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కటి కీర్తనలు ప్రభువా మీ దాసుడు ద్వారా మీరు వినిపించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభువా మీ స్వరం వినాలని ఆశపడుతున్నాం. మీ దాసులను ప్రభువా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. తండ్రి కనికరించండి, మీ ఆత్మతో నింపండి. చేరువచ్చిన మా అందరితో ప్రభువా నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన పాపికి రక్షణ, విశ్వాసకి నిరీక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభువా నీ పేరట నిలబడుతున్న మీ దాసులను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. కనికరించండి, వాతావరణాన్ని మీ స్వాధీనపరుచుకొని దేవా మరి నాయన వాక్యం మాకు అందించమని మరొకసారి ప్రభువా మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప చేత ఈ రాత్రి వేళ
వాతావరణం అనానుకూలంగా ఉన్న దేవుడు తన కృపచారు ఆయన సన్నిధిని మనకి ఇవ్వడానికి ఇష్టపడి అనానుకూల పరిస్థితుల్లో అనుకూలత కలిగించినందుకు మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాత్రమే కాకుండా వాతావరణ పరిస్థితులు చిన్న వర్షం పడి గాలి కొడితే మామూలు రాత్రి కోడికలకు రాం మందిరాలు సంఘాలు, కానీ రాత్రి దేవుని సన్నిధికి మీరందరూ కూడి రావడాన్ని బట్టి సంతోషిస్తున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. మంచిది. ఈ రాత్రి పాటల ద్వారా ఇంతవరకు దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించారు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. బైబిల్ గ్రంథంలో నుండి మరొకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 10 వరకు మరలా చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తెరచి చూడండి, లేని వారు చదువుతుండగా శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సంగతులను సహోదరులకు వివరించడలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. మనుషులకందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చదువుబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనలో నమ్మిన నా జీవితాల ప్రయోజనార్థమై సర్వమానవాళి రక్షణార్థమై ప్రభువే ఆశీర్వాదకరంగా అనుగ్రహించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకిద్దాం. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై పరలోక రాజ్య భాగ్యానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భక్తిహీనమైన ప్రపంచంలో మీ కొరకు మేము జీవించున్నట్లుగా మీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహించిన ప్రతివిధ సదుపాయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రభువా చక్కని సంఘ సహవాసాలు మేమున్న స్థలాలలో మాకు ఇచ్చారు. మాత్రమే కాకుండా ఇలాగ ప్రత్యేకమైన సభల ద్వారా కూడా మేము మేలు పొందుల కృప చూపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాక దేవా, సమస్త మానవాళిని ప్రేమిస్తున్న దేవుడవగు మీరు మానవాళి క్షేమార్థమై రక్షణార్థమై మీరు వినిపిస్తున్న సత్య సువార్తకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి పాటల ద్వారా మీ మాటలు తెలియపరుస్తూ వచ్చారు, మీకు వందనాలు. తిరిగి మరోసారి మీ వాక్యం ద్వారా మీ మాటలు ఆలకించబోతుంటుండగా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభువా. అననుకూలతలోని అనుకూలతనిచ్చి ఈ రాత్రి కూడిక జరుగుటకు మీరు అనుమతించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ సమయం కూడిన వారికి ఎవరికి వ్యర్థం కాకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. మీ సింహాసనము నుండి మీ మాటలు రాజేయండి. మా అందరి హృదయాలను దర్శించండి దేవా. నమ్మిన మీ పిల్లలమైన మాకు హెచ్చరిక, ప్రోత్సాహం, పురికొల్పు మీరు దయచేయండి. ఈ రాత్రి నమ్మని పాపికి
సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రకటించబడుతుంటుండగా రక్షణ పొందుటకు అవసరమైన బుద్ధిని మీరు అనుగ్రహించండి. దేవా, మీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. కూడిన వారందరి గమనములు మీ వాక్యము తట్టున ఉండినట్లుగా కృపనిమ్మని, నిలవబడిన నేను భయముతో వణకుతో మీ సన్నిధిలో నిలవబడుతుంటుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడుదురని పాపుల రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరిలారా, మా తోటి దేశీయులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మరొకసారి మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి ఉదయకాలం మనం చదువుకున్న లేఖన భాగాల దగ్గర మరోసారి ఆ విషయాన్ని చదువుతున్నాం. 8వ వచనం ఆఖరిలో ఉదయకాలం మనం పరిచయం చేసుకున్నట్లుగా అన్ని విషయాలలో ప్రయోజనకరమైందేదో అది బైబిల్ తెలియపరుస్తుంది. ప్రయోజనకరమైంది మానవునికి తెలియపరచబడింది. ప్రయోజనకరమైంది మానవుడు పాటిస్తాడా పాటించడా అది మానవుని ఇష్టం. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. ఆయన మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు అంతే తప్ప ఆయన బలవంతం చేయడు. ఒకవేళ బలవంతం చేసే ప్రయత్నమే చేస్తే ఏదేనులోని ఆ పండు తినకుండా దేవుడు ఏం చేసేవాడు? బలవంత పెట్టేవాడు. కానీ ఆయన మానవుని సృజించి తన స్వయిష్టానికి విడిచిపెట్టాడు. అవును, పండు తింటే చస్తావు, తినకుండా ఉంటే బ్రతుకుతావు. నిర్ణయం చెప్పాడు, ప్రయోజనం ఏందో చెప్పాడు, ప్రమాదం ఏందో చెప్పాడు. పాటించవలసిన బాధ్యత ఎవరిది? ఎంచుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఆనాడు ఏదేనులో ఆదాము ఎంపిక తప్పింది. మీరు ఎలా ఆలోచన చేసినా పర్లేదులే. హవ్వ ఎంపిక తప్పింది. నాటి నుండి నేటి వరకు సర్వ మానవాళి ఎంపిక తప్పిపోయింది. ఇప్పటికీ దేవుడు ప్రయోజనకరమైన వాటిని తెలియపరుస్తూనే ఉన్నాడు తన లేఖనాల ద్వారా. ఉదయకాలం ప్రయోజనకరమైనది ఏదో ఒక విషయాన్ని మనం విన్నాం. ఏది ప్రయోజనకరం? వాదములా వాక్యమా? వాక్యం ప్రయోజనకరం. ఆ వాక్యములో తిమోతి విషయంలో ఏం కోరుకుంటున్నాడు పౌలు? పెంపారాలి అని. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత ఏం కావాలి? పెంపారాలి, ఎదగాలి అని కోరుకున్నాడు. ఏ విషయాలు ఎదగాలో 4 విషయాలు ఉదయకాలం మనం విన్నాం. ఈ రాత్రి మరలా నేను అక్కడికి వెళ్ళడం లేదు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని కొద్ది మాటలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నమ్మిన వారం ఎక్కువ మంది ఉన్నాం కనుక దాటిపోలేక నమ్మిన వారి కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ఆ తర్వాత సువార్త పక్షంగా కొన్ని సంగతులు తెలియపరుస్తాను. ప్రయోజనకరమైనవి. ఒకటి వాక్యం ప్రయోజనకరం. రెండవది మరొకటి ఈ రాత్రి మీ జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వచనం 8 చదువుకుందామా? వచనం 8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. అట్లయితే ప్రయోజనకరమైనది మరొకటి ఆ లేఖనాల వెలుగులో మనం ఆలోచన చేయబోతున్నాం ఈ రాత్రి. ఏది ప్రయోజనకరం అన్ని విషయాలలో? అక్కడే ఉంది కదా 8వ వచనంలో దైవ భక్తి అన్నాడు. దైవ భక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరం అంటూ 7వ వచనంలో శరీర సంబంధమైన సాధకం లేక 8వ వచనంలో కూడా మాట చెప్పాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరం. అవునా కాదా? ప్రయోజనమే. ఉదాహరణకు ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నాం, ప్రయోజనమా కాదా? ప్రయోజనమే, తప్పని నేను అన్నాను. కొంతమంది జిమ్ చేస్తున్నారు, ప్రయోజనమో ఏమో నాకు తెలియదు, కానీ ప్రయోజనం ఎంతో తెలియదు, కానీ ప్యాక్స్ మాత్రం చూపించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. 6 ప్యాక్స్ అలాంటి ఆలోచన చేసేవాడు ఉన్నారు. కానీ
ఉదయం వాకింగ్ చేయడం, లేక నియమాలు పాటించడం, ఆహార నియమాలు పాటించడం, ఇవన్నీ ప్రయోజనకరమే, కాదని కాదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, అది కొంచెం మట్టుగా ప్రయోజనకరం అని దేవుని వాక్యంలో తేటగా చెప్తున్నాడు. అది కొంచెం కాలం ఉపయోగపడుతుంది, కానీ దేవభక్తి లేక దైవభక్తి చెప్తారా, అన్ని విషయాలలో ప్రయోజనకరం అన్నాడు. ఇప్పటి జీవ విషయంలో, రాబోయే జీవ విషయంలో ఇలా చెప్పుకుందామా, శరీర సంబంధమైన సాధకం మేబీ ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఆహార నియమాలు కావచ్చు, ఆరోగ్య సూత్రాలు కావచ్చు, మంత్రి సత్యనారాయణ సూత్రాలు కావచ్చు, ఇంకొక ఆయన సూత్రాలు కావచ్చు. అవునా? ఎవరో ఒకళ్ళే ఇక టీవీ పెట్టుకొని కూర్చొని అయ్యంకరే మన పని. ఇవన్నీ వినడం సరే, ఎవరెవరు కరెక్ట్లే. డాక్టర్లు చెప్పిన సూచనలు కొన్నిసార్లు పాటిస్తుంటాం, వేరే వారు వీరు చెప్పేవి మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఇవి ఏవైనా వినండి, రాత్రి ఇవి ఏవైనా ఎంతకాలం ప్రయోజనం? కొంచెం కాలం మాత్రమే ప్రయోజనకరం. ఉదాహరణకి ఇలా చెప్పాలంటే, నీవు ఎక్సర్సైజ్ చేయగలిగితే ఎంతకాలం? బ్రతికినంత కాలమే. వాకింగ్ చేస్తే ఎంతకాలం? బ్రతికినంత కాలమే. జిమ్ చేస్తే ఎంతకాలం? బ్రతికినంత కాలమే. ఇటీవల ఒక ఐటీ మినిస్టర్ అకస్మాత్తుగా చనిపోయాడు కదా. జిమ్ చేయడం చేత కదా దానికి. జిమ్ చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు. కానీ ఈ సాధకం ప్రయోజనకరమే కానీ కొంచెం కాలం మట్టుకే. కానీ ఈ జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది ఏది? దేవభక్తి, దైవభక్తి. వినండి, దేవుని నమ్మిన పిల్లలు కొన్నిసార్లు ఉదయం బైబుల్ చదువుకోవడం కంటే ఏది ఎక్కువగా ఎంచుకున్నారు? వాకింగ్ ఎక్కువ అనుకున్నారు. అర్థమైంది నా మాట? వాకింగ్ ఎక్కువ ఎంచుకుంటున్నారు. చెయ్యండి, కానీ నేను అంటాను, వాకింగ్ కంటే వాకింగ్ చదువుకోవడం మంచిది. చాలాసార్లు మన ప్రయత్నాల కంటే మనం కాపాడబడుతుంది దేని ద్వారా? మనం కాపాడబడుతుంది ఎవరి ద్వారా? దేవుని ద్వారా. మన ప్రయత్నాలు కొంతవరకే, కానీ ఆయన కృప లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఆయన ఆలోచన లేకుండా మనము భూమి మీద మనుగడ సాగించలేము. కరోనాలో చచ్చిపోయిన వాళ్ళందరూ కరోనా నియమాలు పాటించి చచ్చిపోయారంటారా? మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, కూరగాయలు ఇంటికి తెస్తే ముందు నీళ్ళలు వేస్తాడు, తర్వాత మళ్ళా వేడి నీళ్ళు వేస్తాడు, మళ్ళా తీసి నీళ్ళలు వేస్తాడు, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత వండుకొని తింటాడు. చచ్చిపోయాడు. కరోనా సోకనే సోకింది, చచ్చిపోయాడు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ నియమాలు, ఈ సూత్రాలు, ఇవన్నీ కొంచెం కాలం మట్టుకే ప్రయోజనకరం. కానీ దేవభక్తి ఇప్పటి జీవములోను రాబో జీవ విషయంలోను అన్ని విషయాలలో ప్రయోజనకరం. తల్లి బాబు ఆలోచన చేయండి. నేను మరలా మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఇప్పటికి నాకు షుగర్ వచ్చి 17 ఏళ్ళు. చాలా మంది అన్న వాకింగ్ చేస్తున్నావా అంటారు. ఏం చేసే టైం లేదు. ఉదయం లేచి దేవాన్ని చిత్తమైతే ఈరోజు బ్రతికించని ప్రార్థన చేసుకోవడమే. ఏ రోజుకి ఆ రోజు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండడమే. అర్థమైందా? దేవునికి ఇష్టమైతే దేవుడు ఉంచుతాడు, ఆయనకి అనుకూలమైతే ఉంచుతాడు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదనుకోండి తీసుకుంటాడు. ఎక్సర్సైజ్ చేసేవాడు తీసుకోడా? వాకింగ్ చేసేవాడు తీసుకోడా? వద్దని నేను అంట్లా, అది కొంత మట్టుకే ప్రయోజనకరం. కానీ దేవభక్తి అన్నిటి విషయాలలో ప్రయోజనకరం అని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఆగుదాం. నమ్మిన నా జీవితాల కొరకు దేవభక్తిని ఏం చేయమంటున్నాడు? సాధకం చేయి. దైవభక్తిని సాధకం చేయి. 7వ వచనం చదువుదాం ఒకసారి. 7వ వచనం 2వ భాగం. దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయి? సాధకం చేయి అన్నాడు. రాత్రి అమ్మయ్య, నమ్మిన దేవుని పిల్లలమైన మనం, పౌలు మాట ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. నమ్మినవాడా? నమ్మిన తిమోతికి రాస్తూ నీవు దేవభక్తిని సాధకం చేయి అన్నాడు. నీకు నీవే సాధకం చేయి. ఈ రాత్రి నమ్మిన వారి కొరకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవభక్తిని సాధకం చేస్తున్నావా? పిచ్చి కార్యాలు సాధకం చేస్తున్నావా?
దేవభక్తిని సాధకం చేస్తున్నావా? ఎవరి జీవితాలు ఎలా నాశనం చేయాలని సాధకం చేస్తున్నావా? దైవ భక్తిని సాధకం చేస్తున్నావా? వ్యర్థమైన విషయాలు సాధకం చేస్తున్నావా? ఈనాడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత భక్తిని సాధకం చేసే కంటే దేని మీద సాధకం ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ ఎలా వాడాలి, ఏం చేయాలి, ఇంకేమున్నాయి, ఇందులో ఉన్నాయి, వీటి మీద ప్రాక్టీస్ ఎక్కువైపోయింది. వినండి, దీని ద్వారా మిగిలింది అశాంతి, నిరాశ, నిస్పృహలే. దైవ భక్తి సాధకం చేయి. ఓ తిమోతి కాదు, ఓ విశ్వాసి, దైవ భక్తిని సాధకం చేసుకో. నీకు నీవే. రాత్రి దేవునికి కావలసింది ఎవరంటే పాటలు పాడేవారు కాదు, ప్రసంగాలు చేసేవారు కాదు, దైవ భక్తిని సాధకం చేసేవాడు కావాలి. దేవుడు కోరుకునేది దైవ భక్తిని సాధకం చేసేవాడు. అద్భుతంగా ప్రసంగాలు చేయవచ్చు, దైవ భక్తి లేకపోవచ్చు. అర్థమవుతుందా? ప్రపంచంలో దైవ భక్తి లేకుండా అద్భుతంగా ప్రసంగాలు చేసేవారు ఉన్నారు లేరా? ఉన్నారు. దయ్యాలు అలగొట్టేవాడు ఉన్నారు లేరా? ఉన్నారు. స్వస్థతలు చేసేవాడు ఉన్నారా లేరా? ఉన్నారు. అక్రమము చేయవాళ్ళరా మీరెవరో నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. అలాంటి మాట నీ నా జీవితాలకు దేవుడు అన్వయించకుండా ఉండాలంటే ఏది సాధకం చేయాలి? దైవభక్తి. రాత్రి దైవభక్తి అనే పదానికి పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. భక్తి, భయభక్తి, యెహోవా యందలి భయభక్తులు, ఈ పదాలన్నీ కూడా దైవభక్తికి లేక దేవభక్తికి పర్యాయ పదాలు. అర్థమైందా? పర్యాయ పదాలు. అలాగైతే రాత్రి దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరం అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది ఈ దైవభక్తిని ఎలా ఎంచుకున్నాడు తెలుసా? 6వ అధ్యాయంలో అన్నాడు, దైవభక్తిని కొంతమంది గొప్ప లాభ సాధనంగా ఎంచుకుంటున్నారంట. దీన్ని అడ్డం పెట్టుకొని లాభం సంపాదించుకోవాలనుకున్నారు. ఆ వరుసే పెయిర్ ఆయిల్ అమ్మడం, కర్చీలు అమ్ముకోవడం, చివరికి ఇంకేం అమ్ముకుంటారో తెలియదు. ఒక ఆయన భయంకరమైన పదం వాడాడు, నేను మాట్లాడలే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారని భయంకరమైన పదం వాడాడు. చివరికి ఏదైనా అమ్ముకుంటారు. ఇలా దైవ భక్తిని ఎలా ఎంచుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు? లాభసాటిగా చేసుకుంటున్నారు. ఇది ఒక బిజినెస్ గా మారిపోయింది క్రైస్తవ సమాజాలలో. కానీ వినండి, నిజమైన దైవభక్తి కలిగి ఉంటే సంతృష్టి సహితమైన సంతృప్తికరమైన దైవభక్తి ఏమన్నాడు? గొప్ప లాభ సాధనం. దైవ భక్తి లాభ సాధనంగా ఎంచుకునే వారికి ప్రమాదం. కానీ సంతృప్తికరమైన దైవ భక్తిని కలిగి ఉంటే అది మన జీవితానికి ఏమిచ్చింది? లాభాన్ని ఇచ్చింది. దైవ భక్తి ద్వారా యుగయుగాలు పరలోకములో ప్రభుత్వం ఉండబోతున్నాం. కొంతమంది అన్నారు, వినండి, యేసుప్రభు నమ్ముకుంటే పరలోకానికి పోతాం, ఏం చేసినా ఏం చేయకపోయినా. నిజమా? రక్షణ ఉచితమే గాని రక్షణ సంబంధమైన క్రియలు కనబడాలా వద్దా? అదే దైవ భక్తిని సాధకం చేయడం అంటే. ఈ రాత్రి వేళ దైవ భక్తిని సాధకం చేసిన ఓ భక్తుని జీవితాన్ని నమ్మిన మన కొరకు జ్ఞాపకం చేస్తాను. దైవ భక్తిని సాధకం చేసిన నమ్మిన ఒక భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి. సాధకం అంటే ఒక పూట చేసి ఆపేది కాదు, అవునా? సాధకం అంటే ఒక నెల చేసి ఆపేది కాదు. సాధకం ఎప్పుడు చేసేది? ఎప్పుడు చేయాలా? నిత్యం చేయాలా? నిత్యం జరిగించేది సాధకం అంటే. ఎప్పుడో మనకు గుర్తున్నప్పుడు చేసేది కాదు, అప్పుడప్పుడు చేసేది కాదు. అవును, దైవభక్తిని లేక దేవునందరి భయభక్తులను సాధకం చేసిన ఒక భక్తుడు బైబిల్లో కనబడుతున్నాడు. చాలా మంది ఉన్నారు. ఒక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన దైవభక్తిని ఏ విషయాల్లో సాధకం చేశాడో త్వరగా జ్ఞాపకం చేసి సువార్త దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథానికి వెళదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మనందరికి తెలిసే ఆ వచనాలు. తెలిసి ఏమవుతున్నాం? నేనల్లా పురుషోత్తం చౌదరి అన్నాడు,
ఎరిగి ఎరిగి చెడిపోతేవో మనసా ఎవరో నీకు దిక్కెవడే. ఈరోజు తెలియ కాదు దేవుని ప్రజలు పాడవుతుంది. ఎక్కడ తెలిసే ఆగుదాం. నువ్వు చదువుతున్న బైబిల్ దైవభక్తిని సాధకం చేయమని చెప్తుంది. సాధకం చేస్తున్నావా? యోబు గ్రంథంలో యోబు భక్తుడు భయభక్తులను లేక దైవభక్తిని ఏం చేశాడు? సాధకం చేశాడు అనే మాటకి జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం రండి. 5వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి వచనంలో ఆయన పరిచయం చూస్తాం కదా. ఆయన పరిచయం, ఊజు దేశం ముందు యోబును ఒక మనుషుడు ఉండెను అన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, అదే దైవభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ యోబు భక్తిని, దైవభక్తిని, భయభక్తిని ఏం చేశాడు తెలుసా? సాధకం చేశాడు. సాధకం చేశాడు. కొంతమంది దైవభక్తిని కాకుండా భయభక్తిని సాధకం చేస్తున్నారు. భయభక్తి అంటే భయభక్తి అంటే నటన భక్తి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాడు అవిధేయులు, అనురాగరహితులు, ప్రేమల్లో విధేయత లేదు, సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారు, మూర్ఖులు, గర్వాంధులు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. ఇటువంటివి జరిగిస్తున్న వారు భయభక్తి కలిగిన వారు. ఈరోజు దైవభక్తి కంటే సంఘాలలో భయభక్తిని సాధకం చేసే భక్తి కలిగిన వారు అని చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. నాదొక చిన్న ప్రశ్న, దైవభక్తిని సాధకం చేస్తున్నావా? భయభక్తిని సాధకం చేస్తున్నావా? ఆలోచన చేయి. ఉరికేలా చెప్తా, దైవభక్తిని సాధకం చేస్తే ప్రేమించడం నేర్పించింది. భయభక్తిని సాధకం చేస్తే ద్వేషాన్ని నేర్పించింది. భార్యాభర్తల మధ్య ద్వేషాలు, కుటుంబాల్లో ద్వేషాలు, సంఘాలలో ద్వేషాలు. అవునా? అనురాగ రహితులు అన్నాడు భయభక్తి తెలియని వారు. సజ్జన ద్వేషులు అన్నాడు. మంచిని ద్వేషిస్తారు, మంచిని ఇష్టపడలేరు, వారి మనసే మంచిగా లేదు. ఎందుకని? పై భక్తిలో ఉండే తత్వం అది. నీ భక్తి తత్వం ఏది? పైకి భక్తి తత్వమా? దేన్ని సాధకం చేస్తున్నావు? దైవ భక్తి తత్వమా? ఆలోచన చేయి. యోబు జీవితం దగ్గర యోబు దైవభక్తిని ఏ విషయాల్లో సాధకం చేశాడో ఒక 3 మాటలు ఎరుకుందాం. సువార్తకు వెళ్ళిపోదాం. 5వ వచనం మరలా చదువుతారు ఇప్పుడు. వారి వారి విందు దినములు పూర్తి కాగా, అంటే 4వ వచనంలో వారి కుమారులు వంతుల చొప్పున ఏం చేస్తున్నారు? అనుదినం ఒకరి ఇంట ఒకరు ఏం చేస్తున్నారు? విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు విందు దినం పూర్తి అయిన తర్వాత, అంటే అన్ని అయిపోయినా కాదు, ఒకరోజు విందును పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేసేవాడు? వాడు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి అర్పించుచవచ్చును. ఆఖరి లైన్ చదవండి. ఆ మాట కావాలి. యోబు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలాగే చేయొచ్చుండేను. చెప్పుకో, అంటే ఉందా? ఏమన్నది మరి? యోబు నిత్యము అలాగ చేయొచ్చు నేను. అది ఆయన సాధకం. యోబు నిత్యము అలాగ చేయొచ్చు నేను. రాత్రి నీవు నేను దేవుని సన్నిధికి చేరి వచ్చిన మనం దైవభక్తిని నిత్యం సాధకం చేస్తున్నామా? దైవభక్తి సాధకం చేసేవారంగా ఉన్నామా? యోబు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి దాన్ని సాధకం చేస్తున్నాడు, నిత్యము అలాగ చేస్తున్నాడు. ఎలా చూడొచ్చు? ఏ ఏ విషయాలు ఆయన నిత్యం సాధకం చేస్తున్నాడు చదువుమా. 5వ వచనంలో యోబు తన కుమారులు పాపము చేసి హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో. దేవుణ్ణి దూషించిరేమో అంటే వారు అక్కడైనా మనస్సులో ఆ ఆనందంలో ఆ సంతోషంలో హృదయములో దేవుణ్ణి దూషిస్తారేమో అని జాగ్రత్త పడి విందు దినములు అయిపోయిన తర్వాత, విందు అయిపోయిన వెంటనే వారి విషయం ఏం చేస్తున్నాడు? బలర్పిస్తున్నాడు. ప్రతి నిత్యం అలా చేస్తున్నాడు. అయ్యామా, నేను అంటున్నాను, హృదయములో దూషించిరేమో అని అంత భయపడితే నీ నా పిల్లలు బహిరంగంగా దేవుని దూషిస్తున్నా మనకేం బాధ లేదే.
అంతరంగంలో దూషించరేమో అని వారి విషయమై జాగ్రత్త పడుతున్నాడు. యోబు దైవభక్తిని తను సాధకం చేస్తున్నాడు, తన పిల్లలకు కూడా సాధకం చేపిస్తున్నాడు, తన ఇంటి వారితో సాధకం చేస్తున్నాడు. యెహోషువ అదే అన్నాడు, నేను నా ఇంటి వారు కదా, మిగిలిన మీకు తెలుసులే. నేను నా ఇంటి వారు దైవ భక్తిని ఏం చేస్తున్నాం? సాధకం చేస్తున్నాం. చెప్పగలమా? ఉన్నదా మన ఇంటిలో ఇది? కుటుంబ ప్రార్థన ఉందా? మన పిల్లలు దేవుని విషయంలో ఎలా ఉన్నారో ఆలోచన ఉందా? తల్లిదండ్రులుగా ఒక మంచి తండ్రి ఎవరు? యోబు. నా పిల్లలు దేవుని దూషించారేమో అని భయం కలిగిన వాడు. నేను అంటాను, నీ పిల్లలు బజారులో దేవుని దూషిస్తున్నా నీకు ఆలోచన లేదా? వారి విషయంలో చింత లేదా? దేవుని దూషిస్తున్నారేమో అని ఆలోచన ఉండదా? వాళ్ళు దూషిస్తే ఏమైందిలే, నేను కూడా చేసేది ఆ పనే అనుకుంటాను కొన్నిసార్లు. అవునా? నేను చేస్తుంది కూడా అదేగా అనుకుంటున్నా. దైవభక్తి సాధకం చేస్తుంటే ఏ విషయంలో? దేవుని విషయంలో దైవభక్తిని సాధకం చేస్తున్నాడు. మొదటి మాటలా చెప్తున్నాను, దేవుని దూషించరేమో అని దేవుని విషయమైన ఆలోచనను కలిగి దైవభక్తిని సాధకం చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది, ఇంకేం సాధకం చేస్తున్నాడు దైవభక్తిలో? ఒకటి, దేవుని విషయమైన సాధకం చేస్తున్నాడు దైవభక్తిలో. రెండవది దాటిపోదాం, మరలా చదువుతారు అక్కడే. దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అన్నాడు. రెండవది, పవిత్రపరుస్తున్నాడు. దేవుని ఎదుట వారి పవిత్రత కొరకై సాధకం చేస్తున్నాడు. రెండవది, పవిత్రత విషయమైన సాధకం, దేవుని విషయమైన సాధకం. బాబు, రాత్రి విందులు ఏమైనా పొరపాటున దేవుని దూషించారా? చెప్పాడేమో. దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడారా అని తండ్రి తన బిడ్డల విషయమైన ఆలోచన చేస్తున్నాడేమో. దేవుని విషయమైన సాధకం చేపిస్తున్నాడు పిల్లలకు. రెండవది, పవిత్రత విషయంలో సాధకం చేపిస్తున్నాడు, పవిత్రతలో సాధకం చేస్తున్నాడు. యోబు కూడా అదే. దేవుని భయభక్తులు కలిగిన వాడు అంటే అర్థం ఏంటి? చెడుతనమును విసర్జించిన వాడు. అక్కడ వివరించలేను, దాటిపోతాను. మూడవ మాట చదువుదామా? అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధనాభ్యాసం చేస్తున్నాడు, ఆరాధనను సాధకం చేస్తున్నాడు. అర్థమైందా? ఒకటి, దేవుని విషయమైన సాధకం చేస్తున్నాడు, దేవుని దూషించారేమో అని. రెండవది, పవిత్రత విషయమైన సాధకం చేస్తున్నాడు. మూడవది, ఆరాధన విషయమే సాధకం చేస్తున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ప్రతినిత్యం. ఏ టైంలో జరుగుతుంది? అరుణోదయం. బా, మనం కూడా లేస్తాం మన పిల్లల్ని. ఎప్పుడు లేపుతాం? 10 గంటలకు. ఒకవేళ నాన్న లేపుతుంటే అమ్మ పడుకోనియండి, రాత్రి పొద్దుపోయిన వాడికి అంటారు కదా. అవునా కదా? పడుకోనియండి ఇక్కడ బొట్టుకే పడుకుంటాం. వారి విషయమైన సాధకం ఎప్పుడు? అరుణోదయమున లేచి. తల్లిదండ్రులారా, మన కుటుంబాల్లో అరుణోదయమున లేచి నమ్మిన దేవుని పిల్లలంగా మన కుటుంబమంతా దేవుని సన్నిధిలో ఉంటున్నామా? దేవుని సన్నిధిలో దేవుని విషయమైన సాధకం చేస్తున్నామా? పవిత్రతను సాధకం చేస్తున్నామా? ఆరాధనను సాధకం చేస్తున్నామా? ఆరాధన అంటే మనకు తెలిసిందండి. ఆదివారం రొట్టె వినడం, పాత్ర పుచ్చుకోవడం, ఇది అయిపోతే ఇక ఆరాధన లేదు, ఏం లేదు. ఇది కేవలం రొట్టె విరిచే కోరిక. కానీ ఆరాధన ఎప్పుడు చేయొచ్చు? ఆరాధన నిత్యం చేయాలి. ఇంటిలో, కుటుంబంలో మనం కూడుకొని ప్రభువుని ఆరాధించాలి, వ్యక్తిగతంగా ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. చేస్తున్నామా? ఆలోచన. యోబు దైవభక్తిని ఏం చేస్తున్నాడు? సాధకం. నువ్వేం సాధకం చేస్తున్నా? పొద్దున్న లేసి ఎవరెవరి మీద ఏం చెప్పాలా, ఇది కదా మన సాధకం. ఎవరెవరి గురించి ఏమో ఆలోచన చేయాలా, ఇది ఒక రికార్డు తయారైంది. ఎప్పుడు? పొద్దున్నే లేవగానే ఏది సాధకం చేస్తున్నా ఆలోచన చేయి. రండి, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద దేవుడు శ్రేష్ఠులు అని చెప్పింది ఎవరిని? భక్తులే. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారే నాకు ఇష్టలు
బా కాబట్టి ఏది సాధకం చేద్దాం? డబ్బు సంపాదించాలని సాధకం చేయబాక. ఇవాళ ఉంటుంది, రేపు పోయింది. అర్థమైందా? అందం ఎలా ఇనుమడింపు చేయాలని సాధకం చేయబాక. కొంతమందికి ఇదే పని అర్థం ఉంది, నిలబడి అందాన్ని సాధకం చేస్తున్నారు. కాదు, ఏం సాధకం చేయాలి? దైవ భక్తిని సాధకం చేద్దాం. ఇక్కడ ఆగుదాం. ఈ రాత్రి నమ్మిన దేవుని పిల్లమైన మన మాట గుర్తుపెట్టుకుందాం. మన కుటుంబాల్లో మనము, మన పిల్లలు దైవ భక్తిని ఏం చేద్దాం? సాధకం చేద్దాం. అది గొప్ప ప్రయోజనకరం. నేను మరలా అంటున్నాను కదా, ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళడం మంచిది కావచ్చేమో కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా వెళ్తున్నావా? దేవుని సన్నిధిలో వాక్యం చదవకుండా వెళ్ళిపోతున్నావా? కుటుంబ ప్రార్థన లేకుండా వెళ్ళిపోతున్నావా? ఆలోచించి ఆగుదాం. ఈ రాత్రి నమ్మని వారి కొరకై సువార్త పక్షంగా అక్కడే మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దైవభక్తి ఎప్పుడు ప్రయోజనం? ఎప్పుడు ప్రయోజనం అన్నాడు? చౌద మరలైన్లో వచ్చిన 4:8 తిమోతి మొదటి పత్రిక. ఎప్పుడు ప్రయోజనం? 4:8 చదువుయా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిన అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. ఇలా చెప్తాను నేను. దైవభక్తి 2 జీవములలో ప్రయోజనం. అవునా? ఏంటా 2? బైబిల్ 2 రకాల జీవాన్ని గురించి చెప్పింది. ఒకటి ఇప్పటి జీవం, మరొకటి రాబో జీవం. మనిషికి ప్రయోజనకరమైనది ఏదో అది తెలియపరుస్తుంది దేవుని వాక్యం. ఇప్పటి జీవానికి, రాబో జీవానికి ప్రయోజనకరమైన తెలియపరుస్తుంది. ఎలా చెప్తున్నాను? మరొక జీవం ఉంది, మరొక జీవితం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పేది బైబిల్. చాలా మంది అనుకుంది ఏంటంటే, మనిషి భూలోకంలో పుట్టిన తర్వాత మంచి పనులు చేస్తే రాజుగారి ఇంట్లో పడతాడు, చెడు పనులు చేస్తే కుక్కో నక్కాయి గాడిదే పడతాడు. ఇది కాదు. అసలు ఈ జీవితమే లేదు. మరలా భూమి మీద పుట్టేది లేదు. కానీ రాబోయే జీవం ఒకటి ఉంది. ఈ రాత్రి ఇప్పటి జీవం, రాబో జీవం, ఈ రెండింటి వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఇప్పటి జీవం, రాబో జీవం. ఆ తర్వాత ఈ రాబోయే జీవం ఎలా కలుగుతుంది? ఈ రాబోయే జీవం ఎలా పొందాలి? ఈ రాబోయే జీవం ఎవరు పొందాలి? అయిపోయింది వర్తమానం. ఒక 3 విషయాలు ఇప్పటి జీవం, రాబోయే జీవం అనే విషయం దగ్గర జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిగా ఇప్పటి జీవానికి, రాబో జీవానికి ఉన్న వ్యత్యాసం గమనించుదాం. అంటే ఇప్పటి జీవం ఎక్కడ ప్రారంభం? చదువుదామా? 139వ కీర్తన. ఇప్పటి జీవం ఎక్కడ ప్రారంభం? 139వ కీర్తన. మనుషులందరికీ సంబంధించిన మాట మనం ఆలోచన చేస్తున్నాం. 139వ కీర్తన 13వ శరణాన్ని చదువుకుందాం. 139:13. నా అంతరింద్రియములు నీవే కలుగజేస్తే, నా తల్లి గర్భమందు. అలాగైతే ఈ జీవం ఎక్కడ ప్రారంభమైంది? తల్లి గర్భం. అయ్యా అమ్మా, వింటున్నారా? తల్లి గర్భమందు ప్రారంభం ఈ జీవం. ఆలోచనే. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితం ప్రారంభం ఎక్కడ? తల్లి గర్భం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా తల్లి గర్భం లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వేరే ఏమైనా చెప్పినా నమ్మడానికి వీలే లేదు. తల్లి గర్భం లేకుండా వచ్చిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. అంత భయంకరమైన మాట చెప్పారు. ఆదాము తల్లి గర్భం లేకుండా వచ్చాడు. నేల మంటితో నరు నిర్మించాడు. నరుడి నాసికారంధ్రాలలో జీవవాయువును వదిలాడు. ఆదాము మాత్రమే తల్లి గర్భం లేకుండా వచ్చింది భూలోకంలోకి. కానీ చెప్తారా? యేసు క్రీస్తు కూడా దేన్ని వాడుకున్నాడు? తల్లి గర్భాన్ని వాడుకున్నాడు. కాబట్టి ఇప్పటి జీవానికి ఆధారం ఏది? తల్లి గర్భం. నేను అలా జ్ఞాపకం చేస్తే అయిపోతాను. మాత్రమే కాదు, ఈ జీవం అంటే ఇప్పటి జీవం
ఈ లోకములో ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైందంటే ఏం చెప్పుకున్నాం? తల్లి గర్భం. ఎప్పుడు ప్రారంభమైంది? అరే ఇది కూడా నేను చెప్పాలా? ఎప్పుడు ప్రారంభమైంది? పుట్టుకతో. అంతేనే కదా. 71వ కీర్తన 6వ వచనం అన్నాడు, నా తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అన్నాడు. అంటే ప్రారంభం అనగా తల్లి గర్భం ఈ జీవానికి ప్రారంభమైతే ఈ జీవం భూలోకములో ఎప్పుడు ప్రవేశించింది? పుట్టుక ద్వారా. అర్థమైందా? పుట్టుక ద్వారా ఇది ప్రారంభమైంది. ఆగుదాం. భూలోకానికి పుట్టుక ద్వారా కాకుండా ఇంకో రకంగా ఎవరు రారు. ఎక్కడి నుంచి పుట్టాల్సిందే? తల్లి గర్భము నుండే. మర్చిపోకండి. మీరు ఎవరైనా, ఏ స్థితి కలిగిన వారైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, అందరికీ ఈ జీవం, ఇప్పటి జీవం, ఈ భూమి మీద జీవానికి ప్రారంభం తల్లి గర్భం. ఈ జీవం ప్రారంభం, ప్రవేశం ఈ లోకంలో ఎప్పుడు ప్రవేశించిందంటే మనం పుట్టుక ద్వారా, మనం పుట్టుక ద్వారా. ఈ జీవం ఎటువంటి జీవమో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? 4:14 రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవనం కాదు, మీ జీవము ఏ పాటిది అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ జీవం ఏ పాటిది? ఇంక ఏమని చెప్పుకోండి. కొంత అంటారో, అంత అంటారో, బెచ్చలు అంటారో, చేదు నుండి సారే బింది అంటారో, ఏమన్నా చెప్పుకోండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నదే కదా. కానీ ఒకటి మాత్రం చెప్తాను నేను, ఈ జీవం, ఇప్పటి జీవం, దానికి ఒక పేరు పెడదాం, అశాశ్వతమైంది. అవునా? ఇప్పటి జీవం ఎటువంటి జీవం ఇది? అశాశ్వతమైంది. ఎంతటి వాడైనా, కోటీశ్వరుడైనా తల్లి గర్భము నుండి రావాలి. తల్లి గర్భము నుండి పుట్టుక ద్వారా లోకంలోకి రావాలి. ఈ జీవంలోకి. ఈ జీవం మాత్రం కోట్లు ఉన్నాయని శాశ్వతంగా ఉండడానికి అవకాశం లేదు. ఈ జీవితం అశాశ్వతం. ఇప్పటి జీవం అశాశ్వతం. నీకు బలమున్న అశాశ్వతమే, ధనమున్న అశాశ్వతమే. ఆలోచించే. ఒక రకంగా చెప్పాలంటే ఈ జీవం ఎలా ప్రారంభమైందో చెప్పమంటారా? మరణంతోనే ప్రారంభమైంది. అవునా? ఎలా ప్రారంభమైంది? మరణంతో. ఎలా చెప్పొచ్చు? మన దినాలు భూమి మీద ఒకటేనే గడవక ముందే ఇన్ని రోజులకు మనం చచ్చిపోతామని దేవుడు తన గ్రంథంలో ఏం చేశాడు? లిఖించాడు అన్నాడు 139వ కీర్తనలో. సో మన జీవము దేంతో ప్రారంభమైంది? భూమి మీద మరణంతోనే ప్రారంభమైంది. ఈ మరణంతో ప్రారంభమైన జీవం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. మరణంతో ఈ భూమి మీద ఆగిపోయింది జీవితం, ఈ జీవం. కానీ రాబోయే జీవం, దాని ప్రారంభం ఎక్కడ? యోహాను సువార్త, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 5:11. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. మొదటి నుంచి చదవండి. మీరు చదివిన మంచిదే. అక్కడి నుంచి చదవండి. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవం అనగా రాబోయే జీవం అనేది నిత్య జీవం అనే పదంతో వాడబడింది. అర్థమైనా? జీవం, నిత్య జీవం, రాబోయే జీవం అనే పదాన్ని వాడింది. అది నిత్య జీవానికి సంబంధించింది. చదువు. ఈ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది అన్నాడు. ఈ భూలోకములో ఇప్పటి జీవము ఎవరి అందుంది? అరే ఇప్పుడు జీవం ప్రారంభం ఎక్కడ? తల్లి గర్భం. రాబోయే జీవం ప్రారంభం ఎక్కడ? యేసుక్రీస్తులో, కుమారునిలో. కుమారునిలో, యేసుక్రీస్తులో ప్రారంభం. యేసుక్రీస్తు లేకుండా రాబోయే జీవానికి ఎవరు వారసులు కాలేరు. రాబోయే జీవాన్ని ఎవరు పొందలేరు. కాబట్టి రాబోయే జీవానికి ఆరంభం ఎక్కడంటే యేసుక్రీస్తునందే. యేసుక్రీస్తునందే, మరి ఎవరి యందు కాదు అని జ్ఞాపకం చేద్దాం. ఆగుదాం. రెండవది, ఈ జీవం ఎంతకాలం ఉంటుంది? అక్కడే ఉన్నాడు కదా ఇందాకే. ఏ జీవం అన్నాడు? నిత్య జీవం. దాన్ని శాశ్వత
జీవం అని పెట్టుకోవచ్చు. ఇందాక శాశ్వత జీవం అన్నాం, ఇప్పుడు దాన్ని శాశ్వత జీవం. ఏ జీవం? రాబోయే జీవం, శాశ్వత జీవం. ఈ జీవం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ఈ జీవంలో ప్రవేశిస్తాం? వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న జీవం నమ్ముకోవడం ద్వారా జీవాన్ని మనం పొందాం, కానీ ఇప్పుడు ప్రవేశించామా? ప్రవేశించరా. ఈ నిత్య జీవనం ఎప్పుడు ప్రవేశిస్తాం? మనం మరణించాక, లేక ప్రభు వస్తే. అది తెస్సలోనికే పత్రిక 4:17 కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందము అన్నారు. సదాకాలం అంటే నిత్యము. ఆ జీవం ఇక ఎల్లవేళలా ఉండే జీవం. ఈ జీవం కొద్ది కాలం ఉంటుంది, ఆ జీవం శాశ్వత కాలం ఉంటుంది. ఆ జీవంలో ఎప్పుడు ప్రవేశిస్తామంటే మనం చనిపోయిన తర్వాత, లేకుంటే చెప్తారా, ప్రభు వస్తే. అవుదా? నిత్య జీవం, రాబోయే జీవానికి ఇప్పటి జీవానికి, లేక ఇప్పటి జీవానికి రాబోయే జీవానికి వ్యత్యాసాన్ని చెప్పాను నేను. ఇప్పుడు మనం ఎంతకీ ఏ జీవంలో ఉన్నాం? ఇప్పుడు మనం ఏ జీవంలో ఉన్నాం? ఎంతకీ? అరే భూమి మీద మనం ఏ జీవంలో ఉన్నాం? ఇప్పటి జీవంలోనే ఉన్నాం. ఇప్పటి జీవములో ఉండగానే దేన్ని పొందుకున్నాం మనం? రాబోయే జీవాన్ని పొందుకున్నాం. ఈ రాత్రి ఆ జీవాన్ని ఇంకా ఎవరైనా పొందకపోతే, ఆ నిత్య జీవాన్ని ఎవరైనా పొందకపోతే, ఈ రాత్రి నువ్వు పొందాలని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఈ జీవాన్ని ఎలా పొందగలం ఆలోచించేద్దామా? ఎలా కలిగింది అసలు ఈ రాబోయే జీవం? ఎలా కలిగింది? తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 9, 10 కలిసి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఆయన బయలుపరచబడి తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. తర్వాత చదవండి. ఆ క్రీస్తు యేసు, ఆ మాట కావాలా? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అర్థమైందా? ఈ రాబోయే జీవం ఈ లోకములో ఎలా కలిగింది అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. నేరుగా చెప్పాలంటే సువార్త వలన వెలుగులోకి తేబడింది అన్నాడు. రాబోయే జీవం ఎలా కలిగింది అంటే సువార్త వలన. ఏంటా సువార్త? ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన వార్త. యేసును గుర్చిన వార్త సువార్త. ఆయన జననం సువార్త, ఆయన జీవితం సువార్త, ఆయన శిలువ మరణం సువార్త. అవును, వాస్తవమే బాబు. అమ్మాయ, నీవు నేను ఈ జీవములో నశించిపోతే, ఈ జీవములో మనం చచ్చిపోతే, రాబోయే జీవానికి, నిత్య జీవానికి మనం వారసులం కామని ఎరిగిన దేవుడు, ఈ జీవములో పాపములో పుట్టిన మనం, పాపములో జీవిస్తున్న మనం, పాపములో చచ్చిపోతే ఆరణ్యగిరి ఉండడానికి వెళ్తామని ఎరిగిన దేవుడు ఆయన ఆకారమందు మనుష్యుడుగా జన్మించాడు. ఆయన మన కొరకై కలువరి శిలువలో ఆయన బలి అయిపోయాడు. ఏ పాపమెరుగని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు, చేతుల్లో చీరలు కొట్టారు, కాళ్ళలో మేకు కొట్టారు. ఆకాశానికి భూమికి మధ్య ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. అదే శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించారు. ఆయన శిలువ వేయబడ్డాడు. ఎందుకో తెలుసా? రాబోయే జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని మానవునికి ఇవ్వడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన మన పాపములతో మృతి పొందాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త అంటే. ఈ సువార్త వలన ఆయన దేని వెలుగులో తెచ్చాడు? రాబోయే జీవాన్ని, నిత్య జీవాన్ని. దీన్ని తేవడానికి మరో కార్యం చేశాడు. మరణాన్ని ఏం చేశాడు? ఆయన నిరర్ధకం చేశాడు, మరణాన్ని లేకుండా చేశాడు. రాత్రి వేళ అమ్మాయ ఆలోచన చేస్తున్నారా? ఈ రాబోయే జీవం ఎలా కలుగుతుంది అంటే, లేక ఎలా భూలోకములో రాబోయే జీవాన్ని మానవుడు పొందగలడు మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం మనమందరం ఎరిగిన వచనమే చదువుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం, ప్రార్థన చేద్దాం.
యోహాను సువార్త 5:24. కాబట్టి యేసును ఆ, ఆయన శిష్యులు 5:24 యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అంతే. అదే మాట యోహాను సువార్త 6:47 కూడా ఉంది. విశ్వసించు వాడే నిత్య జీవం. ఈ రాత్రి రాబోయే జీవాన్ని, శాశ్వతమైన జీవాన్ని బాబు పాప అయ్యమ్మా నీవు పొందాలి అంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏ విశ్వసించాలి? అద్భుతాలు చేస్తాడనా? కాదు. స్వస్థతలు చేస్తాడనా? కాదు. యేసు ప్రభువారు నా పాపమితమై మృతి పొంది తిరిగి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. రాబోయే జీవాన్ని సొంతం చేసుకుంటావు. రాబోయే జీవానికి హక్కుదారుడు అవుతావు. వినండి, ఇప్పటి జీవము, ఈ జీవం మనం జన్మించింది పాపములో. తల్లి గర్భము నుండి వచ్చిన వారందరూ ఎవరు? పాపులే. దావీదు అన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను పాపములో పుట్టాను. ఈ భూలోకములో ఎవరు పుట్టినా అందరూ పాపులే. కానీ వినండి, ఈ పాపములో పుట్టి ఈ జీవములో సాగుతున్న నీవు పాపంలో వచ్చు జీతమైన మరణానికి వారసులు అయిపోయావు. అది యుగయుగాలు తగులబడే అగ్నిగుండం, అది నిత్యాగ్నిగుండం. ఆ నిత్యాగ్నిగుండం తప్పించుకొని నిత్య జీవానికి మానవుడు వారసుడు కావాలని ఆయన మరణాన్ని నిరర్ధకం చేయడానికి ఈ భూలోకంలో జన్మించాడు. మరణాన్ని నిరర్ధకం చేయడానికి మానవుడిగా వచ్చాడు. మరణాన్ని నిరర్ధకం చేయడానికి మరణాన్ని అనుభవించాడు. మరణాన్ని నిరర్ధకం చేయడానికి పాపిష్టున్న మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించి మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఈ రాత్రి ఆ జీవం, రాబోయే జీవం, నిత్య జీవం నీవు సొంతం చేసుకోవాలంటే మరలా చెప్తున్నాను, కేవలం విశ్వాసం ఉంచితే చాలు. ఈ రాత్రి ఆయన విశ్వాసం ఉంచుతావా? చాలా మందికి విశ్వాసం అంటే ఏమనుకున్నారంటే మందిరానికి వెళ్ళడం అనుకుంటున్నారు. చాలా మంది విశ్వాసం అంటే ఏమనుకున్నారంటే పాటలు పాడడం అనుకున్నారు. చాలా మంది విశ్వాసం అంటే ఏమనుకున్నారంటే ప్రార్థన చేయడం అనుకున్నారు. చాలా మంది విశ్వాసం అంటే ఏమనుకున్నారంటే చందా ఇవ్వడం అనుకున్నారు. కాదు, ఇవన్నీ చేసినా నువ్వు అగ్నిగుండానికి వెళ్ళొచ్చు. రాత్రి వేళ విను, యేసు ప్రభు నా పాపముల కొరకై చనిపోయి తిరిగి లేపడ్డాడని ఎవరు విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. రాబోయే జీవానికి హక్కుదారులు అవుతారు. ఒకవేళ లోకం విడిచిపెట్టినా ఇప్పుడు ప్రభు వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? రాబోయే జీవములు అనగా నిత్య జీవానికి వెళ్ళిపోతాం. తల్లి బాబు, రెండు నీళ్ళతో ఉన్నాయి, జీవం మరణం. నిత్య జీవం ఉంది, నిత్య అగ్నిగుండం ఉంది. ఈ రెండిట్లో ఏది కోరుకుంటావు? ప్రయోజనకరమైంది ఏదో బైబిల్ చెప్పు. దేవుడు తెలియపరిచాడు. ఏది ప్రయోజనకరం? దైవభక్తి ప్రయోజనకరం. ఎందుకు ప్రయోజనకరం? ఇప్పటి జీవంలో, రాబోయే జీవంలో అది ప్రయోజనకరమైంది. ఎవరు దైవభక్తి కలిగిన వారు ఉంటారు, ఎవరు దేవుని విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. నాకు అక్కర్లేదయ్యా అంటావా? ఓకే, దానివల్ల మాకేం నష్టం లేదు. ఎందుకు ఈ ప్రయాస? వర్షం పడితే మళ్ళా టెంట్లు లేపి మీటింగ్ పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రయాస? అర్థమవుతుందా? నీవు నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోకూడదని, నిత్య జీవానికి వారసుడు కావాలని, నిత్య జీవానికి వారసుడు కావాలని. పాప బాబు, ఈ రాత్రి వేళ వరకు ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచలేదా? నేను మరలా చెప్తున్నా, ఈ రాత్రి ఒకవేళ ప్రభు వస్తాడేమో తెలియదు. ఈ రాత్రి నీ ప్రాణం పోయిద్దేమో తెలియదు. వయసు ఏదైనా, నీ స్థితిగతులు ఏమైనా, ఈ రాత్రి యేసు ప్రభు వస్తే లేక నీ ప్రాణం పోతే రాబోయే నిత్య జీవాన్ని నీవు సొంతం చేసుకోలేవు. ఆ నిత్య జీవాన్ని పొందాలంటే ఈ రాత్రి ప్రభు అయినా యేసునందు విశ్వాసం ఉంచు చాలు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. నీ కొరకు ఆయన మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేపడ్డాడని హృదయపూర్వకంగా ఓ తీర్మానం చేయి. భూమి మీద ఈ జీవములో ఉండగానే రాబోయే జీవానికి మనం వారసులం అవుతాం. మనం హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. అవునా? ఆ టికెట్ బుక్ చేసుకోవడమే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం. ఎప్పుడు వచ్చినా ప్రభు వస్తే, అంటే బస్సు ఎప్పుడు వచ్చినా కానీ అనుకున్న డేట్కి ఏ టైంకి వచ్చినా కానీ మనం ఏం చేస్తాం? మన సీటు కన్ఫర్మ్. ఆ సీటు ముందే ఎవరైనా పొరపాటు కూర్చునేమంటాం, లే ఇది నాదంటాం. అవునా? ఆ కమాండింగ్ ఉంది. ఈ రాత్రి వేళ
నీవు విశ్వాసం ఉంచితే నిత్య జీవం నీ సొంతమైంది. ప్రభు ఎప్పుడు వచ్చినా, నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా యుగ యుగాలు సదాకాలం ఉండే పరలోక రాజ్యంలో ఉంటావు. నాకు వద్దు అంటే అగ్నిగుండంలో ఉంటావు. ఈ రాత్రి అగ్నిగుండం ఉంది, పరలోకం ఉంది. నరకం పరలోకం రెండు ఉన్నాయి. ఏది ప్రయోజనం? పరలోకం ప్రయోజనం. నరకం భయంకరమైన యాదన. ఆలోచన చేస్తున్నావా? రాబోయే జీవం, నిత్య జీవం దేవుడిని ఎటు ఉంచాడు, మరణాన్ని దేవుడిని ఎటు ఉంచాడు. ఏది ప్రయోజనం? నిత్య జీవం ప్రయోజనం. ఈ రాత్రి ప్రయోజనకరమైన నిత్య జీవానికి వారసులు అవుతారా, లేక నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళిపోతారా? తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, ఒక నిమిషం మనం ఉండగా అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది బైబిల్ తెలియపరుస్తుంది. దైవభక్తి ప్రయోజనకరమైనది. ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయం. నమ్మిన దేవుని ప్రజలమైన మనం దైవభక్తిని సాధకం చేద్దాం. కానీ ఈ రాత్రి కోడికలో, అమ్మా, పాప, బాబు, బైబిల్ ఉందిలే నీ చేతిలో, పాటల పుస్తకం కూడా ఉందిలే, కానీ ఈ రాత్రి ప్రభు వస్తే నిత్య జీవానికి వెళ్తావా? అయ్యా, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వే స్థితిలో ఉన్నా, ఏ స్థితికి చెందిన వ్యక్తివైనా, ఏ పరిస్థితులకు చెందిన వ్యక్తివైనా, ఈ రాత్రి యేసు ప్రభు వస్తే, లేక నువ్వు చనిపోతే నీ గతి నిత్యాగ్ని గుండం. ఈ రాత్రి యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచితే నిత్య జీవం. తలలో ఉంచి అందరూ మౌనం ఉండగా, ఇంతవరకు యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచని వాడు ఈ కూడికలో ఉన్నారు. ఒక తీర్మానం చేసుకోకున్నవాడు ఈ కూడికలో ఉన్నారు. నీకు తెలుసు పాప, బాబు, అమ్మాయ్య, ఇంకా విశ్వాసములో లేక విశ్వాసం ఉంచకుండా భక్తి చేస్తున్నావా, పై భక్తి నటిస్తున్నావా, జీవితం బాగులేకుండానే భక్తి కలిగి ఉన్నట్టుగా జీవిస్తున్నావా? ఈ రాత్రి వేళ ప్రభు హృదయం ఇస్తావా? హృదయం ముందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు, పరలోకానికి వారసురాలు అవుతావు. అందరూ తల వంచి ఉండగా ఈ రాత్రి వేళ నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతాను, నాకు నిత్య జీవం కావాలి అని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉన్నారా? మాకు అర్థమయ్యేట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. యవనస్తులు కానీ, యవనరాండ్రు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఈ రాత్రి ఈ జీవం పాపంతో కూడింది. రాబోయే జీవం నిత్య జీవానికి సంబంధించింది. పాపములో చచ్చిపోతే నిత్య జీవానికి వెళ్ళలేవు, నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళిపోతావు. ఈ రాత్రి యేసు ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రాత్రి నీ పాపాలు ఒప్పుకుంటావా? ప్రభునందు విశ్వాసం ఉంచుతావా? నిత్య జీవం పొందుతావు. విశ్వాసం ఉంచేదే చాలు, నిత్య జీవం. ఈ రాత్రి ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ఆశ కలిగిన వారు, ఇష్టపడేవారు, మనసులో నిశ్చయిత చేసుకునేవారు, చాలు ఈ పాప జీవితం, ఈ రాత్రి నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాను అని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఉన్నారా ఎవరైనా? అమ్మా, దేవుడిని దీవించగాక తల్లి. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడిని దీవించగాకమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు. యవనస్తులు, యవనరాండ్రు, పురుషులు, స్త్రీలు, ఇప్పటి వరకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ప్రార్థనకు రావచ్చు, కానీ ఒక తీర్మానం చేసుకున్నావా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఈ రాత్రి కూడా అలాగే లేచి వెళ్ళిపోతే నీ జీవం ముగించబడితే భూమి మీద నువ్వు వెళ్ళే దగ్గర ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైనా ముందుగా చేతులు ఎత్తిన వారు దించండి. ఇంకెవరైనా ఈ రాత్రి, బాబు, దేవుడిని దీవించగాకయ్యా, ఇంకెవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఇష్టపడేవారు ఉంటే దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు చేతులు చూపిన వారు అలాగే లేచి వెళ్లకుండా కూడికైన తర్వాత ముందుకు రండి. ఎలా ప్రభునందు విశ్వాసం ఉంచాలో తెలియపరిచి మీ చేత ప్రార్థన చేయించి నిత్య జీవానికి వారసులు అవడానికి అవసరమైన దేవుని మాటలు చెప్పి ఒక 5 నిమిషాల్లో మిమ్మల్ని పంపిస్తాం. చేతులు ఎత్తిన వారు, ఒకవేళ చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ప్రార్థన చేసే లోపైన దేవుని ఆత్మ మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటే, ఈ రాత్రి నేను నిత్య జీవం పొందకపోతే, నేను పాపంలో చచ్చిపోతే, లేక ప్రభు వస్తే నా గతి నిత్యాగ్ని ఉండమే కదా అని ప్రభు నిన్ను ఒత్తిడి చేస్తే కుడికయ్యాక ముందుకు రావాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. చేతులు చూపిన వారు, చూపనివారు దయచేసి ముందుకు రండి. కూడిక అయిన తర్వాత జీవాధిపతిమైన మా దేవా మీకు వందనాలు. ఇప్పటి జీవం, రాబోయే జీవం మొదట తేటగా తెలియపరిచినందుకు మీకు వందనాలు.
చాలాసార్లు మానవుడు జీవితం ఇదే మరొకటి లేదు అనుకుంటున్నారు. కానీ ఈ జీవం కొద్ది కాలమేని 70-80 ఏళ్ళు మాత్రమే మానవుడు ఎరిగి కూడా జీవితంలో నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేయకుండా దాటిపోతున్న పరిస్థితి ఉన్నాడు. యెహోవా ఈ రాత్రి నిత్య జీవం మీరు తేటగా తెలియపరిచి ఉంటుండగా విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నిత్య జీవం పొందుతారు అని తెలియపరిచి ఉంటుండగా ప్రభు కొందరి హృదయాలలోనైనా మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందడానికి ఇష్టపడి చేతులు చూపిన వారిని బట్టి మీకు వందనాలు. మరికొందరు ప్రభు హృదయంలో నిశ్చిత కలిగి ఉన్నారేమో వారిని కూడా దర్శించండి. ఈ రాత్రి నిత్య జీవానికి వారసులు కాకుండా ఎవరు ఈ స్థలం నుండి లేచిపోకుండా ఉన్నట్లు మీరే కృపనిమ్మని ప్రభువా ఈ దినమంతా మీరు చేసిన సహాయంకై మీకు స్తోత్రం చెల్లిస్తాను. రేపటి దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచుదని నిత్య జీవం ఇచ్చే యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు. ప్రకటన చేస్తారు, ప్రకటన వినండి. ఆ తర్వాత చేతులు చూపిన వారు ముందుకు రండి. ఒకవేళ చేతులు చూపకపోయినా పర్లేదు. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకొని నిత్యాగ్నిగుండం తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవ్వాలి అనుకునేవారు దయచేసి కుడికైన తర్వాత ముందుకు రండి. ప్రియులారా, ఇంతవరకు మనం చక్కని వర్తమానాన్ని విన్నాం. దేవుని దాసులు ఆత్మచేత ప్రేరేపించబడి చక్కని సువర్తమానం తెలియపరచగా ఇప్పటి జీవం ఉన్నప్పుడే రాబో జీవం గురించి ఆలోచించమని మరి చెప్తున్నప్పుడు మన హృదయాల్లో దేవుడు కొంతమంది కార్యం జరిగించాడు. మరి ఈ రాత్రి కాలం మేము అనుకోలేదు. గాలి వస్తా ఉంటే మా గుండెల్లో గాలి భయమైతా ఉంది. దేవుడా 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 అనుకుంటున్నా కానీ అది ఆగలేదు గాలి. కానీ సాతాను కార్యాలు ఎంత ఆటంకపరిచినా దేవుడి కార్యాలు ఆగలేవు. ఎందుకంటే ఆత్మ కార్యాలను ఆపలేరు. అందువల్ల ఈ రాత్రి కాలం ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశారు. పెద్దలు లోపల నుండి కొంచెంసేపు ప్రార్థన చేశారు. మరి మేమెంతో బాధపడ్డాము, అనుకున్నంత కొలాప్స్ అయిపోయింది అని. మరి పెండ్యాలు కొలాప్స్ అయ్యాయి కానీ ఆత్మలు దేవుడు రక్షించడానికి సమర్థుడు. అందుకని రాత్రి కాలంలో సువార్త నిమిత్తం మేము చాలా మందికి చెప్పాను. కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయారు. మా స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు, మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆగమంటాము. ఈ అవకాశం పోతే మళ్ళా రాదు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేయగలడు. ఈ రాత్రి కాలంలో చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. వేయబడిన క్రీస్తు ప్రభుల వారిని మరి ప్రకటించగా కొంతమంది చేతులు ఎత్తారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలా వెళ్ళిపోకుండా మరి విషయాలను గ్రహించి దేవుని దాసులు మరి తేటగా మీకు తెలియపరుస్తారు. ముందుకు రండి. చేతులు ఎత్తినా ఎత్తకపోయినా హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తే మరి వెళ్ళిపోవద్దు. మంచి అవకాశం. మరలా ఇంకొకసారి వాయిదా వేస్తే లోకంలోకి వెళ్ళిపోతే మరలా సాతాను మనల్ని బలహీనపరుస్తుంది. లోకంలో ఉన్నవాడు సాతానుడు అపవాది ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి అప్పగించుకుందాం. అలాగే చక్కని వర్తమానం అందించిన దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియవస్తున్నాం. స్థానిక సంఘం తరఫున రాజారావు గారు వెళ్తూ ఒక సూత్రం చెప్పాడు. ఏం సూత్రం అంటే, అయ్యా 2-3 వాక్యం చెప్పడం కన్నా రాత్రి కాలం సువార్త ఒక్కళ్ళు చెప్తే ఎవరైనా పర్వాలేదు, అట్లా బాగుంటదేమో ఆలోచించేది పెద్దలు చెప్పాడు. తర్వాత నాకు కూడా చెప్పాడు. నిజమే అన్నది బాగా ఉంటుందేమో అనుకొని ఆలోచన చేసి ఎలాగో జరగటం జరిగింది. రాత్రి కాలం దేవుని కృపను బట్టి చక్కని సువార్తమానం విన్నాం. మరి నమ్ముకున్న వారు తీర్మానం చేయాలని తలంచిన వారు ముందుకు రండి. దేవుని దాసులు దేవుని ఒక వాక్యాన్ని చూపించి మరి తిరిగి వెళ్ళిపోవచ్చు. చాలా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీ అందరూ మా ఆహ్వానం మన్నించి కొంతమంది కూడా మాకు తెలిసిన వాళ్ళు అనేక మంది వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి రేపు బాప్తిస్మాల కార్యక్రమాలు ఉంటాయి. ఉదయాన్నే 7 గంటలకే 7:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే 8 గంటలకల్లా గంటవానపల్లె వెళ్ళి మరి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మరలా తిరిగి రేపు జరగబోయే కూడికల నిమిత్తం సిద్ధపాటు కలిగి రావాలని ప్రభునామం తెలియపరుస్తున్నాం.
రేపు దాదాపుగా మీకు తెలిసిన వారిని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, బంధువులను అందరినీ తీసుకొని రావాలని ప్రభువు నామం తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తీర్మానం చేసిన వారు, ఎవరైనా చేతులు ఎత్తిన వారు ముందుకు రండి. మిగతా వారికి అందరికీ వందనాలు. భోజనం చేసుకుని వెళ్లాలని ప్రభు నామం తెలియపరుస్తున్నాం. చివరగా ఒక ప్రార్థన చేస్తారు. పొన్నికల నుంచి వచ్చిన, గుంటూరు జిల్లా పొన్నికల నుంచి వచ్చినటువంటి సహోదరుడు తిమోతి అన్న ప్రార్థన చేస్తాడు. ఈ కార్యక్రమం అంతా ముగిస్తాం. కూడికను తిమోతి అన్న గారు ప్రార్థన చేస్తారు. చేతులు ఎత్తిన వారు ముందుకు రావాలని ప్రభు నామం తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మహోన్నత మహాగణుడ, ఉదయకాలం నుండి ఇంతవరకు నాయన మీ దాసుల ద్వారా అమూల్యమైన సంగతులు నాయన వినటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాలో ఏ మంచితనం లేదు కానీ ప్రభువా, కేవలం మీ ఉచితమైన కృప, మీ దయ, మీ కరుణను బట్టి మమ్మల్ని రక్షించారు, అగ్నిబారి నుండి తప్పించారు, పరలోకంలో మీతో కూడా ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు నాయన చక్కగా అయా వినటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఎంతగానో సాతానుడు ఆటంకపరచాలని చూసిన ప్రభువా, మీరు అద్భుతంగా మీ కార్యాన్ని జరిగించినందుకు స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. అయా ఎవరైనా ఇంకా నమ్ముకోవాల్సిన వారు ఉంటే ప్రభువా, చేతులు ఎత్తకపోయినా పర్లేదు కానీ ప్రభువా, మిమ్మల్ని నమ్ముకొని పరలోక రాజ్య వారసులు కావటానికి నాయన మీరే కృప చూపమని, రేపు జరగవలసిన కోడికి కూడా చక్కగా జరిగిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ కొనియాడుతూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మిగిలిన వారి సెలవు ఇచ్చుకోండి. భోజనం చేసి అందరూ వెళ్ళాలని ప్రభు నామం తెలియపరుస్తున్నాం.